హాయ్ అండి. ఈరోజు మనం రుచికరమైన బ్రెయిన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈజీగా క్విక్గా చూసాం. ముందుగా స్టవ్ వెలిగించి కొన్ని నీళ్ళను బాగా మరిగించుకోవాలి. నీళ్ళు బాగా మరుగుతుండగా కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇది క్లీనింగ్ ప్రాసెస్ కండి, గోట్ బ్రెయిన్ని క్లీన్ చేయడానికి. సో నీళ్ళు బాగా మసిలిన తర్వాత దించేసుకొని దాంట్లో మనం తెచ్చుకున్న గోట్ బ్రెయిన్ వేసేద్దాం. దీంట్లో బాగా నీళ్ళు మరిగించడం వల్ల అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా పోతుందండి ఆ పసుపు ద్వారా. తర్వాత కడాయి పెట్టుకుని ఒక 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్లో రావాలి. దాని తర్వాత ఫ్రెష్గా వెల్లుల్లి రెబ్బలు నేను ముందుగానే రుబ్బి పెట్టాను. ఇది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అది ఫ్రెష్గా వేసుకోవడం వల్ల మంచి సువాసన, టేస్ట్ కూడా వస్తుందండి. ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయిందాం. తర్వాత కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇందాక మనం క్లీన్ చేసుకున్న గోట్ బ్రెయిన్ అందులో వేసేసుకుందాం. తర్వాత కొద్దిగా కారం, నేను కొద్దిగానే వేసానండి. మసాలాలు కావాలంటే గరం మసాలా, ధనియాలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కొరియాండర్ పౌడర్ కూడా వేసానండి నేను. అది బాగా స్మాష్ చేస్తూ ఉడకనిద్దాం. ఒక 3 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇలా చేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన గోట్ బ్రెయిన్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ.